హాయ్ వెల్కమ్ టు సినీఫ్లిక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్, ఆయుషా ఖాన్ జంటగా మనీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గుట్టు చప్పుడు. డాక్టర్ లివింగ్స్టన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ను ఇటీవల సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఆన్లైన్ లో విడుదల చేశారు. అనంతరం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ నటులు బ్రహ్మాజీ తన చేతుల మీదుగా విడుదల చేశారు. సురేష్ నాకు చాలా మంచి, నా మిత్రుడు. సరదాగా జోకులు వేసుకుంటాం, ఏమనుకోకండి. మంచి మనిషి. సో మాకు మా వాళ్ళు ఇటువంటి లివింగ్స్టన్ గారు, ఆయన డాన్ అనుకుంటా. ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది డాన్ ఎంటర్టైన్మెంట్ అండ్ లివింగ్స్టన్. చాలా సైలెంట్గా తీసినట్టున్నారు సినిమా. 2 ఏళ్ళు ఎవరికి చెప్పకుండా. అది మీకు చూసాక అర్థమవుతుంది. చూశారు కాబట్టి భారీ బడ్జెట్తో చాలా డీటెయిల్గా, డైరెక్టర్ కూడా నాకు అప్పుడు మధ్య మధ్యలో కనబడేవాడు. సినిమా ఫినిష్ చేయలేదు, డీటెయిల్గా ఒక 10 days షూట్ చేసి మళ్ళీ ఆపి అలా చెక్ చేసుకుని, నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేసుకుని అలా చేశారు. మీరు లేచారేంటి? అది ఓకే ఓకే. సడన్గా లేచి చాలా భయపడ్డాను. ఈ మధ్య ఏదైనా జరిగి చెప్పలేం. లేదా గాప అంటున్నాడేమో, ఏంటో నాకు అర్థం కదా స్ట్రైట్గా వచ్చేసరికి. సో మా సంజయ్ ఈ సినిమాలో ఉన్న ఒక ఏకైక స్పెషల్ ఇదేంటంటే ప్రత్యేకత, అది ఎవరికి తెలియదు, గుట్టు చప్పుడు. బట్ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను, ఈ సినిమాలో నేను లేను, నేను యాక్ట్ చేయాల. జనాలు బోర్ కూడా వద్దాయి, ఎప్పుడు చూసి అబ్బా కొడుకులు ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట కూడా మాట్లాడరు, ఎందుకని ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చాం. అందుకే చాలా బాగున్నట్టుంది లుక్స్ అన్ని. సరదా నవ్వించాలి, అందుకని మరీ సీరియస్ మ్యాటర్లు చెప్తున్నాను. అలాగే సంజయ్ ఇప్పుడు టోటల్ 2 ఫిల్మ్స్ చేశాడు. ఇది 3rd మూవీ. ఇట్స్ డిఫరెంట్ లుక్స్తో ఉంటాడు. సో ఈ సినిమాకి తనకు బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే డైరెక్టర్ ఇస్ వెరీ పర్టికులర్ అబౌట్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చాలా వెరీ వెరీ పర్టికులర్. ఆల్ ద బెస్ట్ మనీంద్రన్. ఇంకా యాక్చువల్ ప్రొడ్యూసర్ డాక్టర్ గారు అనుకుంటారు కదా, అదే డాక్టర్ అయి ఉంటే డాన్ అని పెట్టుకున్నాడు ఆయన. తెలీదు ఏం చేస్తుంటారు. ఇంకా ప్లస్ మ్యూజిక్ హనుమాన్ అండ్ ఈ సినిమాకి చేయడం, అలాగే డిఓపి ఎడిటర్ గారికి, వాళ్ళందరికీ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సినిమా డెఫినెట్గా బాగుంటుంది. సాయి, నేను ఈ టీజర్ కోసం చాలా మందిని అడిగాను. సో నేను బేసిక్లీ నా నోరులో ఫిల్టర్ ఉండదు. సో ఏది ఉంటే మనసులో అలానే చెప్పేస్తా. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయినాయి. సాయి, ఫర్ దిస్ మూవీ ఐ వెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. కొంచెం ఈ టీజర్ లాంచ్ చేయాలి, మీ బ్యాకప్ ఉండాలి, అవన్నీ చాలామంది రెస్పాండ్ కాలేదు. ఇట్స్ ఓకే, వాళ్ళ వేరే ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఏదైనా ఉంటాయి. సాయి జనరల్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉన్నాడు నెక్స్ట్ మూవీ కోసం. అందుకే బయటికి రావట్లేదు. సో అండ్ ఎవరు ఈవెంట్స్కి వెళ్ళట్లేదు, ఎవరికి లాంచింగ్ అవన్నీ ఏం చేయట్లేదు. నేను జస్ట్ సాయికి ఫోన్ చేశాను, సాయి నీ హెల్ప్ కావాలి, చెప్పు అని అన్నాడు. ఈ టీజర్ లాంచ్ చేయాలి, అటు ముందే చెప్పాడు. నేను లైవ్గా రాలేను, నాకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. నేను వెళ్ళి కలిసినప్పుడు నాకు అర్థమైపోయింది. వైజాగ్ పోర్ట్లో ఒక ఫైట్ చేసాం, అది కూడా శంకర్ మాస్టర్ చేస్తున్నారు. అట్లాగే ప్రొడ్యూసర్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇంతవరకు ఈ సినిమాని తీయగలిగాను. ఇంత గ్రాండ్గా తీశాను అంటే సార్ యొక్క సపోర్ట్ వల్లే నేను బాగా తీశాను. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు, మేము స్టార్టింగ్ కలిసిన తర్వాత మేము 10 years ముందే కలిసాం. 10 years తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలిసాం.
కరెక్ట్గా మళ్ళీ నేను ప్రాపర్గా సినిమా చేసేటప్పుడు ప్రాపర్గా గౌరహరి గారితోనే కలవటం జరిగింది. తర్వాత నాకు సాంగ్స్ వినిపించారు. ఫస్ట్ సాంగ్ వినిపించగానే ఆ ట్యూన్ నాకు వివచ్చంగా నచ్చేసింది. ఇమీడియట్లీ లొకేషన్ రమ్మన్నాను. క్యారవాన్లో హీరోకి ప్రొడ్యూసర్కి మొత్తం వినిపించాను. అంతా క్లాప్స్ కొట్టారు. సో అప్పటి నుంచి మా ప్రయాణం అలా సాగుతుంది. సో నిజంగా చాలా బాగా ఎడిటింగ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ప్రాణం పోశారు. మేము కష్టపడి తీసిన దానికి తన ఎడిటింగ్ ప్రాణం పోసిందని చెప్పాలి. సో మా ఈ యొక్క టీం అందరి కృషి వల్ల, మాకు టీం చేసినటువంటి సమిష్టి కృషి వల్ల ఈ గుట్టు చప్పుడు గట్టి చప్పుడు చేస్తామని మళ్ళొకసారి మిమ్మల్ని కూడా అడుగుతూ, సో మీడియా మిత్రుల్ని కోరుకుంటూ, ప్రేక్షక దేవుల్ని మేము ఎక్స్పెక్ట్ చేసి మీ యొక్క దీవెనలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఆశిస్తున్నాము. ఈ మూమెంట్ కోసం మేమందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఎవరైనా సినిమా గురించి ఎదురు చూస్తారు కానీ మేము టీజర్ గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూసి ఈ రోజు మీ అందరిని కలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి నటించిన తమిళ చిత్రం అర్మానై 4 హర్రర్ కామెడీ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం మే 3న విడుదలకు సిద్ధమవుతుంది. తెలుగులో బ్యాక్ అండ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రాన్ని సుందర్ సి దర్శకత్వం వహించారు. ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ వచ్చి పిల్లలందరికీ ఈ సమ్మర్లో అంత ఇంట్రెస్టింగ్గా సీజీ వర్క్స్ అండ్ దెయ్యాలంటే పిల్లలందరికీ చాలా ఇష్టపడుతుంది. అలాంటి ఒక చాలా చూసి డైరెక్టర్ గారు చేస్తుంటారు ఈ సినిమా. ఈక్వల్గా నేను కూడా వెనకాల ఉండొచ్చు కానీ కాదు, ఆయన అమ్మాయిలు బాగా యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమాలో. ఆ తర్వాత వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస రెడ్డి గారు కూడా నాతో ఇప్పుడు ఉన్న కామెడీ దీంట్లో వీళ్ళతో కలవడానికి నాకు ఒక సందర్భం దొరికింది. He's basically a master of his art. That is entertainment. So the entertainment చేయడానికి చాలా ఇష్టం. So he creates. And అరణ్మనే మీరు ఫస్ట్ నుంచి ఇంతవరకు చూస్తే సబ్జెక్ట్ ఒకటి కాదు, క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్ క్యారికేచర్స్ అది కాదు, కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో అందుకంటే ఇట్ మేక్స్ ఇట్ లిటిల్ మోర్ ఈజియర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ బికాస్ పేరు అదే ఉంది అరణ్మనే, బట్ యూ నీడ్ టు గివ్ అ న్యూ థింగ్ టు పీపుల్ ఆల్ ద టైమ్. అండ్ టచ్ వుడ్, గాడ్స్ బ్లెస్సింగ్, thrice we have been extremely successful and this time also our film నేను చూసాను, చాలా బాగా వచ్చింది. So I'm sure this movie is going to rock in the theaters. సినిమా స్టోరీ కానీ మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు. అది ఒక ప్రమోషన్ సాంగ్. చాలా ఎంజాయ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేసాము. సో ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. బట్ సినిమా స్టోరీ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది. సుందర్ సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు. ఆయనకి తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ సుందర్ సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బూ గారు ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నారు. అండ్ షీస్ బిన్ ద ట్వింకిల్ ఇన్ హిస్ ఐస్ అండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్. ఎక్స్పీరియన్స్ కోసం అండ్ నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడ్డానికి. కానీ అరణ్మనే 3 టైంలో నాకు అర్థమైంది ఎంత డిఫికల్ట్ డైరెక్షన్, చాలా డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ అ హారర్ ఫిల్మ్. అండ్ ఒక హారర్ ఫిల్మ్కి మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాపెన్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. అండ్ ఐ థింక్ ద స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్ ఈజ్ ద టెక్నికల్ టీమ్, ద ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ చాలా చాలా ముఖ్యం. ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థం అయింది యాక్చువల్లీ దట్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈసారి అరణ్మనే 4/బాగ్కి ఐ థింక్ గ్లామర్ పెరిగింది బికాస్ ఆఫ్ తమన్నా, హర్ గ్రేస్, హర్ టాలెంట్. అండ్ ఇలాంటి రోల్లో నేను చూడలేదు తమన్నాని. ఐ థింక్ షీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఇప్పుడు జోజో సాంగ్ మీరు చూసారు. అండ్ ఐ థింక్ తనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఐ డోంట్ థింక్ ఐవ్ సీన్ ఇట్ బిఫోర్ ఎవర్. షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్.
ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పుడు ఈ సినిమాలో ఆ పాట రిలీజ్ అయింది, దట్ ద ఫేమస్ సాంగ్ వేర్ వి బోత్ ఆర్ డాన్సింగ్, అండ్ అయ్యో అండ్ చాలా మందికి చాలా నచ్చింది, చాలా వైరల్ అవుతుంది, చాలా మంది రీల్స్ కూడా చూసాను నేను. మాస్కా దాస్, విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. కాగా మూవీ మేకర్స్ ఇటీవల టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. కెరీర్లో కావచ్చు, లైక్ మేము కష్టపడ్డ విధానం కావచ్చు. నిన్నటితో కరెక్ట్ 1 year అయింది మేము ఈ సినిమాకు పూజ చేసి, అండ్ కరెక్ట్ 1 yearలో ఫినిష్ చేసి టీజర్ రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడ్డాం. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, టీజర్ లాంచ్ కాబట్టి. డెఫినెట్లీ టీజర్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. టీజర్లో అసలు ఏమీ చూపించలేదు. దెర్ ఇస్ నథింగ్, ఏదో అట్లా అక్కడక్కడ నవ్విన్నులి ఇంకా మా డైరెక్టర్ కలిసి చాలా చాలా అసలు 1% కూడా ఏం తీయలేదు సినిమా నుండి టీజర్లోకి. బట్ టీజర్కి మించిపోయి ఉంటుంది సినిమా. అండ్ May 17th సమ్మర్లో ఐ థింక్ దిస్ విల్ బి, ఏమో నేనేం చెప్పదలుచుకోవట్లేను, నాకు మాటలు రావట్లేదు. బేసిక్గా మనము చాలా చాలా ఇష్టపడి చేసిన సినిమా, అందుకే ఎక్కువ భయంతో ఉన్నాను అనుకుంటా. సో డెఫినెట్లీ నా కెరియర్ మొత్తంలో ఈ సినిమా తర్వాత బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంటుంది అనుకుంటున్నాను నా కెరియర్. అండ్ థ్యాంక్ యూ వంశీ అన్న, మేమిద్దరం కలిసి చేద్దాం అనుకుని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న సినిమా కరెక్ట్గా మాకు దొరికేదాకా వెయిట్ చేసిన సినిమా. అండ్ వెంకట్ గారు, గోపి గారు హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ డ్యూరింగ్ హోల్ షూట్. అండ్ కేసీ గురించి నేను బిఫోర్ రిలీజ్ మాట్లాడతా. అండ్ మై 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్. సో చెప్పింది కదరా బుజ్జి, ఫాలో అయిపోండి ఇప్పటి నుండి బుజ్జి మీ. అండ్ మా రత్నమాల, లవ్లీ వర్కింగ్ విత్ హర్, చాలా చాలా మజా వచ్చినుండే నీతో యాక్టింగ్ చేస్తున్నాను సేపు. అంజలి అండ్ చాలా మంచి నటులతో పనిచేసినప్పుడు మజా వస్తుందిరా. సో ఎక్కువ ఇంకేం మాట్లాడదలుచుకోలేదు, ఒకటే మాట, ఈసారి శివాలు ఎత్తిపోద్ది. అండ్ ఇంకొక మాట, మన పేరుకి న్యాయం చేసే టైం వచ్చింది, అదే ఈ సినిమా. సీ యూ ఆల్ సూన్ ఇన్ థియేటర్స్ May 17th. అండ్ ట్రైలర్ వచ్చేసి 13th రోజు ఎలక్షన్స్ అయిపోగానే మేము 14th రోజు ఫ్రెష్గా మా ట్రైలర్తో మేము ముందుకు వస్తాం. అండ్ 17th విల్ బి ద రిలీజ్. సో సమ్మర్లో మంచి ఘాటు సినిమా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇది మొత్తానికి May 17th వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఇంకాస్త ఈ సమ్మర్ లో హీట్ ని పెంచడానికి మన విశ్వక్ సేన్ గారి ఊర మాస్తనం. ఒక్క నిమిషం, మా వాడు అడుగుతుండు, నేను మంచోడ్నో సెడ్డోడ్నో నాకు తెలియదు, కానీ మంచోడనే సెడ్డ పేరు మాత్రం నాకు వద్దు. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది, జస్ట్ టీజర్. ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడదాం. ట్రైలర్ లాంచ్ అంటే ఇంకొంచెం మాకు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరి క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్డ్ గా మేము చూపించగలుగుతాం. ఇది టీజర్ కాబట్టి చిన్న చిన్న గ్లిమ్స్ మాత్రమే. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ, నటి నగ్మా నటించిన ప్రేమికుడు సినిమా రిలీజ్ కాబోతుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రమణ మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్ళీ May 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బుకింగ్స్ కు మంచి స్పందన రావడం విశేషం. ప్రేమికుడు
అందరికీ తెలిసిన ఒక అద్భుతమైన చిత్రం ప్రేమికుడు. ప్రభుదేవ గారు, నగ్మా గారు హీరో హీరోయిన్గా ఒక అందమైన ప్రేమ కథా చిత్రం. అది 30 years బ్యాక్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయి బ్లాక్ బస్టర్ అయింది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజికల్ కాన్సర్ట్లో ఈ సాంగ్ లేకుండా ఎప్పుడూ ఆయన కాన్సర్ట్ చేసిందే లేదు. అంత చక్కటి మ్యూజిక్ని ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు. ఇప్పటికీ ప్రేమికుడి మ్యూజిక్ ఎంతో ఎంతో పాపులర్గా ఉంది. చాలామందికి ఇష్టమైన సాంగ్స్ ప్రేమికుడు. ఆ రిలీజ్లో కూడా ఎంతో కాంపిటీషన్ తోటి మేము దీన్ని కొనడం జరిగింది. ఆ తర్వాత మేము ఇప్పుడు May 1st రిలీజ్కి వెళ్తున్నాము. 300 థియేటర్స్లో మేము ఈ ప్రేమికుడు రిలీజ్ చేస్తున్నాము. బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. చాలా ట్రెండింగ్గా ఉంది. అసలు ఎంతో సంతోషంగా ఉంది అడ్వాన్స్ బుకింగ్ చూసిన మాకు. ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి, రమణ ఎంతో ఇష్టపడి ఈ చిత్రాన్ని తీసుకున్నారు. ఈ సినిమాని భారీ ఎత్తున మేము రిలీజ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ యుఎస్ అండ్ సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో. అందరు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. యాక్షన్ అండ్ లవ్ స్టోరీ. ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్, యూత్ను ఉర్రు తొలగించిన సినిమా. ప్రతి సాంగ్ సిచ్యువేషన్ సాంగ్ అయినా కానీ, లిరిక్స్ అయినా కానీ, ఇప్పటికీ అందరు ప్రతి ఆడియోలైనా ఎక్కడైనా కానీ దాన్ని ఎవ్వరూ మర్చిపోలేని సినిమా. కుంజమోహన్ భారీ ఎత్తున నిర్మించిన సినిమాని ఇప్పుడు సిఎంఆర్ మీడియా, మురళీధర్ రెడ్డి గారు, రమణ వారు సంయుక్తంగా నిర్మించి మళ్ళీ రిలీజ్కు తీసుకున్నందుకు వారికి చాలా కంగ్రాచులేషన్. అదే సినిమా ఇప్పుడు మా ఎస్విఆర్ మీడియా మేడం, నేను కలిసి దగ్గర 35 years నుంచి ప్రతి సినిమా ఇప్పటికీ 40 సినిమాలు ఇద్దరు కలిపి రిలీజ్ చేసినాము. ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. సో చాలా మంది ఏజెస్ ఈ మూవీని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇప్పటి వరకు. సో అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీ అందరి ముందరికి ఇప్పుడున్న ప్రజెంట్ డిజిటల్ మ్యూజిక్ సరౌండ్ సిస్టమ్ అండ్ విజువలైజేషన్తోని మేము మీ ముందరికి తీసుకొస్తున్నాము. సో ఈ మూవీ ఆల్రెడీ అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ కలెక్షన్స్ వైపు సాగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ విల్ బి ద మదర్ ఆఫ్ రిలీజెస్. ఫాదర్ అన్ను మదరే అంటాను, ఎందుకంటే మదర్ ఒకరే ఉంటారు కాబట్టి ఈ రిలీజ్ కూడా ఇది ఒకటే ఉంటుంది. సో ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ అందరు రండి, థియేటర్లు చూడండి, ఎంజాయ్ దిస్. మళ్ళీ ఇట్లాంటి అవకాశం మనకు దొరకకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ ప్రేమికుడి సినిమా మా ఎస్విఆర్ మీడియా శోభారాణి గారి ఆధ్వర్యంలో నా మిత్రుడు మురళీధర్ రెడ్డి గారు, అలాగే మా తమ్ముడు రమణ ఇద్దరు కలిసి ఈ సినిమా రిలీజు చేస్తున్నారు. ఈ ప్రేమికుడు అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ అయింది. భారీ చిత్రాల ప్రొడ్యూసర్ కేటీ కుంజమోహన్ గారు, అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గారు, మ్యూజిక్ మాస్టర్ ఏఆర్ రెహమాన్ గారు, వాళ్ళ కలయికలతో అద్భుతమైన సినిమా ఈ ప్రేమికుడు. ఈ ప్రేమికుడిని ఈ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఇప్పుడున్న యూత్, ఈ జనరేషన్ కూడా అందరూ ఆదరిస్తారని, అఖిలాండ ప్రేక్షకులందరూ ఆదరించి ఈ సినిమాని ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్తికేయ, ఈశ్వర్య మీనన్ హీరోయిన్లుగా ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం బజే వాయువేగం. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్, రవిశంకర్, శరత్ లోహిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా మూవీ మేకర్స్ చిత్తూరులో సందడి చేశారు. సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఎలాగైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో సినిమా రిలీజ్ అయ్యాక కూడా మీరు అలా సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి మూవీస్ చేయడానికి సపోర్ట్ వస్తుంది, నాకు ధైర్యం వస్తుంది. అది మీరే నమ్మి ఇప్పటివరకు చేశాను, మీరే నమ్ముతూనే చేస్తూ ఉంటారు కదా.
టాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యాక్షన్ సస్పెన్షన్ థ్రిల్లర్ ప్రసన్న వదనం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేటెడ్ గా పనిచేసిన అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్, రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మే 3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్ స్పెషల్ జిట్యాట్ ను రిలీజ్ చేశారు. హీరోయిన్స్ షేర్ చేసుకున్న ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. ఏంటది ప్రసన్న వదనం అని టైటిల్ పెట్టారు. ఇంకా బాగా మేకప్ చేసి ఇంకా బాగా ఫేస్ ని చూపించాలి కానీ బట్ బ్లర్ చేస్తున్నారు ఏంటిది? ఫేస్ బ్లైండ్నెస్ కాబట్టి ఇంకా వాడికి ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే. సో అతనికి ఫేస్లు సరిగ్గా కనపడవు. ట్విన్స్ చూస్తే ఎట్లా ఉంటుందో తినికి అలాగే ఉంటుంది. ఓకే. సో ఆ ప్రాబ్లం వల్ల అలా ఇంకా బ్లర్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? వీళ్ళని మేకప్ లేకుండా చూసారా మీరు? లేదు, యాక్చువల్లీ మేకప్ లేకుండానే చాలా ఫ్లెక్సిబుల్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. విల్ బి వెరీ గుడ్. ఆల్మోస్ట్ మేకప్ లేకుండా మూవీ చేశాను. అసలు ఇది మీ క్వశ్చన్ మీ సిలబస్ లో ఉందా? నేను ఆయన కదా అడిగాను. మన గురించి కదా. లేదండి, మేకప్ కవరింగ్ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్ గా మేకప్ లేకుండా ఇంకా బాగుంటారు. ఓకే. ఈ లైట్ కోసం మేకప్ కావాలి. ఈ ఒక్క మాటతో వెంటనే ఆవిడ చైర్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ మేము ఇంటర్వ్యూ కోసం ఫ్రేమ్ బంధించాం యాక్చువల్లీ. సో బట్ ద కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది అర్జున్ గారు. 2 కూడా అసలు అంటే నేను టీజర్ కింద ఒక కామెంట్ చదివాను, ఇది నాకుంది, నా బయోపిక్ లో ఉంది అని ఎవరో పెట్టారు. ఫస్ట్ కామెంట్ అది అదే కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం కూడా ఉందా అని నాకు తెలియదు నిజంగా. ఓకే. మనలో మనకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఉందా అండి? బ్రాడ్ పిట్ ఇప్పుడు ఒక చైనా ట్రెజరీన్ హిందీ తెలుగులో కూడా చేసింది అమ్మాయి కూడా ఉందంట. చాలా మంది ఉంది, అంటే హాఫ్ ఉండదు. నాకు ఆల్రెడీ నేను ఈ కథ నరేషన్ చేసేటప్పుడు నాకు ఉంది అని చాలా మంది చెప్పారు. అంటే సగం ఉంది అన్నట్టు, ఫుల్ గా లేదు. బట్ ఇదే రియల్ ప్రాబ్లం. నేను కూడా మర్చిపోతుంటా, కానీ తన మెమరీ లాస్ అనుకున్నాను నేను. అది నాకు పేరు మర్చిపోతూ ఫేస్ కూడా మర్చిపోతూ ఉంటే అది మెమరీ లాస్. అంటే ఎక్కువ మంది మీట్ చేస్తూ ఉంటారు కదా, అలానే వేస్తూ వచ్చేది బేసిక్ గా. యా. సో బట్ ఆ ప్రాబ్లం మీరు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా? సో కాన్సెప్ట్ కథ చేసుకోవాలంటే యాక్చువల్లీ నేను ఇంటర్నెట్ లో చూసాను అనమాట. సో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాన్ని తగ్గట్టుగా రీసెర్చ్ చేయడం, లైన్ రాసుకోవడం, డెవలప్ చేయడం. రైట్. సో మీ రీసెర్చ్ లో అంటే ఈ ఫేసెస్ కనిపించిన ఈ కాన్సెప్ట్ లో ఆ హీరో ఫేస్, ఈ హీరో ఫేస్ ఎందుకు కనిపించింది మీకు స్క్రిప్ట్ లో? ఫస్ట్ నేను ఇది చెప్తున్నా ఏంటంటే ఫేస్ బ్లైండ్నెస్ ఫేస్ కనిపించకపోవడం కాదు, ఫేస్ రికగ్నైజ్ చేయకపోవడం. ఓకే. అంటే ది స్మాల్ డిఫరెన్స్. ఫేస్ కనిపించకుండా టోటలీ ఏదో బ్లర్ అయిపోతుంది, బ్లాంక్ అయిపోతుంది కాదు. యూట్యూబ్ లో చూస్తే బోర్డ్ రిప్రజెంటేషన్ చూపిస్తారు, మొజాయిక్ చూపిస్తారు, బ్లర్ చూపిస్తారు, టోటల్ ఫేస్ అంటే మీరు నా ఫేస్ మీరు చూస్తున్నారు, నేను మీ ఫేస్ ని చూస్తున్నాను, కళ్ళు ముక్కు అన్ని కనపడతాయి. కలెక్టివ్ గా ఫేస్ ఏదైతే జరుగుతుందో అది నాకు రిజిస్టర్ అవ్వదు. ఇప్పుడు ఇందాక సుహాస్ గారు చెప్పినట్టు అంటే బయట ఎక్కడన్నా కనిపిస్తే మళ్ళీ ఇందాక మనం ఇద్దరినే చూసామని అక్కడి నుంచి పక్కన ఇప్పుడు సపోజ్ అతను ఇప్పుడు హీరో సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది, తన ఫేస్ తను రిజిస్టర్ మిర్రర్ లో చూసినా కనపడదు. సరే అండ్ రైటర్ పద్మభూషణ్ అది కొంచెం నాకు పర్సనల్ నేను కొంచెం అలానే ఉంటాను. అండ్ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్, ఇప్పుడు ప్రసన్న వదనం. నాకు యాక్టర్ గా అన్ని టచ్ చేయాలని ఉంది. సో ఇది ఈసారి థ్రిల్లర్ తో అండ్ కొంచెం టఫ్ అయింది ఇది ఈ సినిమా. పర్టికులర్ గా ఫేస్ బ్లైండ్నెస్ అంటే కొంచెం నార్మల్ గా చేసేయకుండా కొంచెం ఎవరైనా కనపడుతున్నప్పుడు ఎలా ఉండాలి, కనపడకుండా ఎలా ఉండాలి, అది కొంచెం టఫ్ అయింది ఈ సినిమాకి. సో ఛాలెంజ్ బాగుంది కాబట్టి యాక్సెప్ట్ చేసేసాను. రైట్. సో మీకు ఇందులో ఛాలెంజెస్ అనిపించింది అంటే, మీకు ఇందులో టఫ్ అనిపించింది ఏంటి? మొత్తం మూవీ ఎందుకంటే ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. పోలీస్ ఆఫీసర్ గా ప్లే చేస్తున్నాను, ఏసీపీ. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ టాకింగ్ స్ట్రాంగ్ గా కనిపించాలి మాట్లాడిన టైంలో. కానీ స్టిల్ యూ కాంట్ డూ ఎక్స్ట్రా, యూ కాంట్ డూ లెస్. సో ఈ మూవీలో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను. నేను చేసిన అన్ని మూవీ చాలా న్యాచురల్ గా నేను బిహేవియర్ ఎలా ఉంది ఆ టైప్ లోనే చేశాను. సో ఈజీ అయింది. ఇక్కడ చాలా చాలా అపోజిట్ చేశాను. కానీ మన వర్క్ షాప్ లో మన డైరెక్టర్ గారు నాకు రోడ్ మీద పెట్టి రోడ్ మీద రన్ చేసి వర్క్ షాప్ ఆడిషన్ తీసుకున్నారు. అది చాలా నవ్వుతూ తిడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలానే అనిపిస్తుంది. కరెక్ట్. రోడ్ మీద సార్ ఏం చెప్పారంటే,
మీ రన్ ఎలా ఉంది నాకు చూడాలి. ఫస్ట్ టైం యాక్టింగ్ రన్నింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ కాదు, ఫస్ట్ రన్నింగ్. యాక్టింగ్ రన్నింగ్ జరిగింది, యాక్టింగ్ జరిగింది. May 3rd ప్రసన్నవదనం. బాయ్. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema